నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 26 జూలై 2026 సాయంత్రం ఈరోజు వీడియో వేస్తున్నా. నేను నిన్న ఢిల్లీకి మొన్న నైట్ బయలుదేరి నిన్న రాత్రి ఆఫ్టర్ 12 అంటే 12 తర్వాత రీచ్ అయినా. ఈరోజు డేట్ పడ్డాక రీచ్ అయినా. ఆన్ ద వేలో చాలానే మంచి పనులు చేసినాం, కానీ ఏ మంచి పని వీడియో తీయలే. ఒక లాగెదూడను ఎవడో సడన్గా ఆవులు అడ్డం వస్తూ ఉంటాయి ఈ రూట్లో. మరి డ్రైవింగ్ చేసేటోళ్ళే తప్పని నేను అంటలేను, కానీ ఆవు లాగెదూడని గుద్దిపోతే పాపం రోడ్డు మీద కొట్టుకుంటుందని సడన్గా మాకు కనబడేసరికి నేను బండి కొద్దిగా దూరం ఆపి ఉరికిపోయి దాన్ని సేవ్ చేయడానికి ప్రయత్నించిన, కానీ అప్పటికే చనిపోయింది. సరే, రోడ్డు మీద ఉంటే దానివల్ల ఇంకా ఏదైనా 2 వీలర్ వాళ్ళని వస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంలో ఆ లాగేదూడని అక్కడికి వెళ్ళి మెల్లగా తీసి పక్కకేసి దూరం ఉన్న తల్లిని వెళ్తే పాపం తల్లి కూడా వచ్చింది. తల్లి కూడా వచ్చి బిడ్డ దగ్గరికి వచ్చి బిడ్డని చూసుకుంటూ కొద్దిసేపు బాధపడ్డది. ఇవన్నీ ఏంటి అంటే, మనం మనిషి పుట్టినప్పుడు మనకి ఏదైనా మంచి అనిపిస్తే వేయాలి. దందకు దానికి జై శ్రీరామ్కు ఏం సంబంధం లేదు. కానీ కొంతమంది ఒక్కయ్య కుట్టినోళ్ళు కాదు వాళ్ళు 100%. ఎందుకంటే ఒక్కడిని కుట్టినోడు ఇట్లాంటి దానికి కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టరు. నేను చేసిన దానికి కూడా కొన్ని కామెంట్స్ వచ్చినాయి, నేను డిలీట్ చేసిన. నాకు అనిపించింది, ఇప్పుడు జంతర్ మంతర్లో జరిగే ధర్నాలో అత్యున్నత స్థానం, ప్రపంచ దేశాలన్నీ రెడ్ కార్పెట్ వరిసే పిలుచుకొని మొక్కుకొని దండాలు పెట్టి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుని అంత పెద్ద పొజిషన్లో ఉన్న నరేంద్ర మోడీ గారినే చిల్లరోళ్ళు ఇక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్లో నానా బూతులు తిట్టారు. ఎవరికి ఏదైతే అది తిట్టారు. పాపం అలా చనిపోయిన తల్లిని కూడా ఇడిచిపెట్టలేదు. అంత పెద్దోనికే తప్పలేదు, మనం ఎంత బచ్చగలం అనిపించింది. నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, ఆ ప్రొటెస్ట్లో మనం లేము, నిజంగా మనం ఉంటే మనకున్న ఆవేశానికి అట్లా చేసిన వ్యక్తులను అక్కడికక్కడిని అడ్డంగా నరకాలనా అని అంత కోపం వస్తుంది. ఇప్పుడు ఒక వ్యవస్థలో అందరు మంచోళ్ళు ఉండరు, కానీ ఎఫెక్టు వ్యవస్థలో ఉన్న అందరి మీద పడుతుంది. ఎవడో ఎక్కడనో ఏదో తప్పు చేస్తే మనం ఏం చేస్తామంటే మొత్తం సమాజాన్ని, వ్యవస్థను, దేశానికి సంబంధించిన నేతలను అందరినీ విమర్శించి నానా బూతులు తిడుతూ ఉంటాం. అట్లనే నిన్న నాకు కూడా జరిగింది. నేను చాలాసార్లు ఆవులు రోడ్ల మీద అట్లా యాక్సిడెంట్ అయ్యి పెద్ద పెద్ద ఆవులు పడిపోతే నా ఒక్కొని వల్ల కాకపోతే రోడ్డు మీద ఒకటి ఆపి రాత్రిపూట బండి పక్కకు ఆపి వేరే చిన్న చిన్న బండ్లు వస్తే యాక్సిడెంట్ అయ్యి మనుషుల ప్రాణాలు పోతాయనే ఉద్దేశంలో చాలాసార్లు నాకు ఎంత వీలైతే అంత మనం మనుషులం పోయి మన కళ్ళ ముంగట తప్పు జరిగింది, దాన్ని మనం తలుచుకుంటే దాన్ని సరి చేసే అవకాశాలు ఉన్నాయని ప్రయత్నం చేసిన. ఒకరోజు నేను ఢిల్లీ నుంచి రిటర్న్లో పోతున్నా, నేను కార్లో ఒక్కనే ఉన్నా. ఒక ఆవు పాపం నడి రోడ్డు మీద పడిపోయి ఉంది, కొనాపు ఊపిరితోటి ఉంది, ఇంకా చనిపోలేదు, దెబ్బలు తగినాయి అంతే. అప్పుడు నేను బండి ఆపి ఒక వ్యక్తిని పిలిస్తే పాపం వ్యక్తి వచ్చి నాకు సాయం చేసిండు. మెల్లగా దాన్ని ఇద్దరం కలిసి లేవడితే లేచింది, పక్కకి వెళ్ళిపోయింది, కుంటుకుంటూ బతికింది. అది అక్కడనే ఉంటే ఏమవుతుందంటే ఇంకో వెహికల్ వచ్చి గుద్దినప్పుడు ప్రాణం పోతుంది. నేను కూడా అదే ఉద్దేశంలో తప్పన ప్రాణం ఉందేమో అని ఉరికిపోయి కాపాడే ప్రయత్నం చేద్దాం అనుకున్నా. కానీ అప్పటికే అది క్లైమాక్స్లో ఉంది. రెండు చెవులలోకి వెళ్ళి బ్లడ్ వచ్చింది, చనిపోతుందని నేను పక్కకెట్టి పాపం వాళ్ళ తల్లిని వెళ్తే తల్లి వచ్చింది, తల్లి బిడ్డ దగ్గర. అంటే మూగజీవులకు ఉన్న ప్రేమ అట్లాంటిది. అందులో మనోళ్ళు తెలుగోళ్ళే. మళ్ళీ ఎవరికో పాగలగానికి మనం నచ్చం, అందరికీ నచ్చాలని రూల్ ఏముంది. మేము 5 అన్నదమ్ములో ఉన్నాం, మా నాన్నకు మేము 5 అన్నదమ్ములో నచ్చుతామా? పని చేసుకొని బతికేటోడు నచ్చుతాడు, ఆవార తీరేటోడు నచ్చాడు. మా తల్లికి కూడా అంతే, నీకు కూడా అంతే. నేను నీకు నచ్చకపోవచ్చు, నీలాంటి వాళ్ళు 2-3 కామెంట్లు పెట్టారు కదా, ఆ లోలకు నేను నచ్చకపోవచ్చు, అది మీ ప్రాబ్లం. నేను నచ్చకపోతే నా వీడియో చూడకూరి. నాకు వీడియో చూస్తే నాకేం పైసలు రావు. నేను వీడియో ఎందుకు చేస్తా అంటే, నేను మనిషి పుట్టినందుకు నా వల్ల ఏదైనా ఒక మంచి పని చేస్తే ఇంత పుణ్యం వస్తుందేమో దేవుని దృష్టిలా అని అనుకుంటా. దంద లెక్కనే చేస్తా. పైసలు ఇస్తేనే కారు అమ్ముతా, పొక్కానికి కార్లు తీసుకొచ్చే వాళ్ళకి అది వేరు. ఇడు లంగా, ఇడు దొంగ, ఇడు నన్ను ముంచిండు, ప్రూఫ్లతో సహా చూపెట్టాలి. ముంచితే ఉట్టిగా కామెంట్లు పెడితే ఏమవుతుంది రే భయ్? పోయి మీ అవ్వని అడుగు, నువ్వు మీ అవ్వకే పుట్టిన, మీ అయ్యకే పుట్టినవో పుట్టలేదు, ఇంకోటికన్నా పుట్టినవు, కొంచెమన్నా ఉండాలి. నేను చేసిన పని ఏంటిది, నువ్వు పెట్టిన కామెంట్ ఏంటిది?
నీ ఫోటో అన్నీ జూమ్ చేసి అని పేరేమో ఉండే బాబా ఫోటో అన్నీ జూమ్ చేసినాక మన నిన్న అవన్నీ తీసి నేను సోషల్ మీడియాలో చూపెట్టి నేను బ్లేమ్ చేసిన ఎంతసేపు ఒక్క నిమిషం పని. నీ మతం ఏంటిది నువ్వేంటిది అన్నీ తెలుసు, అయినా నేను అవేం మాట్లాడతలేను కదా. నాకు మంచి అనిపించింది నేను చేసిన, నీకు చెడు అనిపించింది నువ్వు చూడకు కలస్. ఇప్పుడు అందరికీ అన్ని మంచి అనిపిస్తారా భయ్? ఒక ఫంక్షన్కి వెళ్తాడు ఒకడు దోస్తు, ఆడు ఫుల్ బిజీ ఉంటాడు, అందరు రిసీవ్ చేసుకునేంత టైం ఉండదు. కొంతమంది విఐపీలు వచ్చినప్పుడు స్టేజ్ దిగి రిసీవ్ చేసుకుంటాడు, మిగతా వాళ్ళందరికీ రిసీవ్ చేసుకోకపోతే వాడు తప్ప. ఆడు ఉన్న పరిస్థితిని బట్టి మనం అర్థం చేసుకొని తిని సపరేట్గా కట్నం చదివియాలి, దొబ్బేయాలి ఆడికి వెళ్ళి. గంతే. ఆడు నన్ను పెళ్ళి పిలిచిండు, నన్ను పట్టించుకోలేదంటే ఇక నిన్ను పట్టించుకుంటే నీసంటే వచ్చిన 600-700 మందిని పట్టించుకుంటే ఆడు స్టేజ్ మీద ఎప్పుడు ఉంటాడు? అర్థం చేసుకుంటే అది కరెక్టు. నీలాంటి మూర్ఖుల కోసం నేను వీడియో తీయద్దు కానీ ఎందుకు తీస్తున్నా అంటే రేపు ఇంకోటి నా కామెంట్ పెడతాడు కదా, అందుకోసం తీస్తున్నా. మనం మన కళ్ళ ముంగట ఏదైనా తప్పు జరిగింది, దాన్ని మనం సేవ్ చేసే అవకాశాలు ఉన్నాయి, చేద్దాం. వీలైతే మంచిగా జరుగుద్ది. ఒకవేళ బతికి బయటపడ్డది అనుకో, ఆ పుణ్యం మన ఖాతాలో పడుతుంది కదా. సరే ఒకవేళ అదే ఆవు అక్కడనే ఉండి భర్తలు పిల్లల్ని వేసుకొని బైక్ మీద పోతారు, పుష్కన ఆ లాగదూడలకు కనబడక దానికి తలుగుతాళ్ళు, ఎగిరి కింద పడితే వెనకాలకి వెళ్ళి పెద్ద వెహికల్ వస్తే ప్రాణాలు బాబు. నాకు మంచి అనిపించింది, నేను చేసిన. నీకు నచ్చలేదు స్కిప్ కొట్టేసి అన్సబ్స్క్రైబ్ చేయి, వీడియోనే చూడకు, ఏమవుతుంది? నేను ఢిల్లీ నుంచి ఇప్పటికీ ఇంటికి పోతా కదా, ఎప్పుడు ఢిల్లీ నుంచి జగిత్యాల పోయినప్పుడు అలా ఆ ట్రిప్లో ఒక మంచి పని చేస్తా, ఏదన్నా ఒకటి. అది నా హ్యాబీ. లాంగ్ జర్నీలో ఓ మంచి పని చేస్తే మనకు మంచి జరుగుద్దని. మేము నిన్న ఇంటికాడ నుంచి వెళ్ళగానే మా బావ చూసిండు, పెద్ద పెంజర దగ్గర 10-12 కిలోలు ఉంటుంది. నా వీడియో కూడా ఉంది దాన్ని. నేనే డ్రైవింగ్లో ఉన్నా, నేను దొక్కేయరాదా దాన్ని, కానీ బండి ఆపి నేనే చేతితోటి దాన్ని తోకను ముట్టి లోపలికి జంగల్లోకి పంపించాను. మేము రాంగ్ ఫారెస్ట్ ఉంటుంది మొత్తం, పెద్దది, చాలా పెద్దది. ఎంత పొడవు ఉంది బాగా? రోడ్డుకు సగం కంటే ఎక్కువ ఉంది, ఇంత దొడ్డు, అంత పెద్ద పెంజర అది. కానీ అది విషపురుగు, దాన్ని ఏం చేయాలి? మనం చంపేయాలి. మనం ఎందుకు చంపుతాం? దాని సందలు అది పోతుంది, మన సందలు మనం పోతుంది. దాన్ని పంపించి దండం పెట్టుకొని ఇవతలపడ్డా. అదొక మంచి పని, వీడియో కూడా తీసిన, కానీ అది అప్లోడ్ చేయలే నేను. ఇది ఇంకా మంచిదని ఇది చేసిన. మీలాంటి వాళ్ళకి 2-3కి నచ్చలేదు, నచ్చకపోతే ఏముంది, కానీ బూతులు కామెంట్లు పెట్టద్దు. నీకు కూడా అవి ఉంటుంది, అయ్యి ఉంటాడు, అక్కలు ఉంటారు, చెల్లెలు ఉంటారు. నాకు నోరు లేదా? నాకు అనరాదా? దాని కింద నువ్వు పెట్టిన కామెంట్ కింద నేను పెట్టరాదా? నేను ఎందుకు పెట్టా అంటే ఇట్లా వీడియో తీస్తాను, నీ బయోడేటా అంతా చెక్ చేసి నువ్వు ఎంత మోగో చూసినాక అప్పుడు వీడియో తీస్తా. అందుకే ఇంకోసారి ఏదైనా వ్యక్తులు నేనే కాదు, ఏ వ్యక్తి అయినా సమాజంలో అంత పెద్ద వ్యక్తే నచ్చలేడు. ఇప్పుడు చూసినావుగా మొన్న నరేంద్ర మోడీ గారిని ఎట్లా మాట్లాడిరు ఒక్కొక్కడు. ఆడవాళ్ళు కూడా, మొగల సంగతి పక్కెట్టు, ఇంట్లో బోగలు కొట్టే ఆడవాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా మాట్లాడారు అంత పెద్ద వ్యక్తిని. నేనెంత కానీ చెప్తున్నా. ఏమైనా తప్పు మాట్లాడితే సారీ సార్. నమస్తే, జై శ్రీరామ్.